హాయ్ అండి, మీరు చూస్తున్నారు డీకే టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేమిటంటే ఆన్లైన్లో మన యొక్క రైతు భరోసా స్టేటస్ను ఏ విధంగా చెక్ చేసుకోవచ్చో నేను మీకు ఈరోజు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ముందుగా మనం గూగుల్ క్రోమ్ లేదా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి రైతు భరోసా అని ఎంటర్ చేయగల ఈ విధంగా సెర్చ్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. మీకు వీటిలో ఏదైనా ఒక సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు చూడండి, పేమెంట్ స్టేటస్ 2023-24, అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా ఉందిగా, మీరు వైఎస్ఆర్ రైతు భరోసా మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వైఎస్ఆర్ రైతు భరోసా మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రతి రైతు కుటుంబానికి ఏటా 13,500 రూపాయలు అన్నారు కదా, వీటిలో 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అలాగనే 7,500 రూపాయలు మనకి స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం దీంట్లో ఈ రైతు భరోసా స్టేటస్లో మనము ఓల్డ్వి న్యూవి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పైన ఉంది కదా, అది 2023-24 సంవత్సరానికి సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అలాగనే కిందకి ఉన్నది 2022-23 సంబంధించిన స్టేటస్ చూసుకోవడానికి. అలాగనే కింద ఉంది కదా, నో యువర్ గ్రీవెన్స్ ఉంది కదా, మీకు ఏమన్నా రైతు భరోసా సంబంధించిన గ్రీవెన్స్ ఉంటే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మనం 2023-24 స్టేటస్ చెక్ చేద్దాము. 2023-24 స్టేటస్ చెక్ చేయడానికి ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్ ఉంది కదా, ఎవరైతే రైతు ఉంటారో ఆ యొక్క రైతుకు సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే ఆధార్ నెంబర్ సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి చూడండి, మీకు ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు యొక్క పేరు మీకు డిస్ప్లే అవుతుంది. ఆ పేమెంట్ పడిందా లేదా, ఆ పేమెంట్ స్టేటస్ డిస్ప్లే అవుతుంది. అలాగనే ఆ రైతుకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబరు, అదేవిధంగా అతనికి ఎన్ని విడతలుగా ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది పడింది ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ చూడండి, 5:2,000 రూపాయలు పడింది, తర్వాత 5,500 రూపాయలు పడింది, మొత్తం 7,500 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఫండ్ పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 2022-23 సంబంధించిన స్టేటస్ చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సేమ్ 2023-24 ఏ విధంగా అయితే పేమెంట్ స్టేటస్ చెక్ చేసామో అలాగనే ఇక్కడ కూడా రైతుకు సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి పక్కన ఉన్నటువంటి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు పేమెంట్ స్టేటస్ ఇందాకలో ఏ విధంగా అయితే డిస్ప్లే అయిందో అలానే డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సేమ్ ఇందాకట్లాగానే రైతు పేరు, అలాగనే బ్యాంక్ అకౌంట్ నెంబరు, అతనికి సంబంధించినటువంటి పేమెంట్ ఎన్ని విడతలుగా పడింది, ఎంత పడిందని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. 2,000 అలానే 5,500 మొత్తం కూడా 7,500 రూపాయలు మీకు ఇక్కడ క్రెడిట్ అయినట్టు డిస్ప్లే అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను ఇట్లానే మరిన్ని వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనిలో మనకి స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగంటే గ్రీవెన్స్ ఏమన్నా ఉంటే మనకు సంబంధించినటువంటి రైతు భరోసా కొంతమందికి పడదు, కొంతమందికి అకౌంట్ క్రెడిట్ అవ్వు, అలాంటివి పడకుండా ఉన్న వాళ్ళకి ఏ విధంగా చేయాలి, నేను మళ్ళీ కొత్త వీడియోతో మీకు ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే.